ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా పరిగణించే నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో చేసిన విశేష కృషికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ వరించింది. ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఇబ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకాగుచికి ఫిజియాలజీలో నోబెల్ దక్కింది. రోగ నిరోధక శక్తికి సంబంధించి పరిశోధనకు గాను వీరికి ఈ అవార్డుకి ఎంపిక చేసినట్టుగా రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. స్టాక్హోమ్లో జరిగిన కార్యక్రమంలో నోబెల్ కమిటీ ఈ సంవత్సరపు ఫిజియాలజీ, మెడిసిన్ గ్రహీతలను ప్రకటించింది. ఇమ్యూన్ సిస్టంలో కీలకమైన పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ పై ఆధారపడి ఉన్న ఆవిష్కరణలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ దక్కింది. వీరిలో మేరీ ఇబ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్ అమెరికాకు చెందిన సైంటిస్టులు కాగా, షిమోన్ సకాగుచి జపాన్కు చెందినవారు. ఈ శాస్త్రవేత్తలు గుర్తించిన రెగ్యులేటరీ టీ సెల్స్ మనుషుల శరీర రక్షణ వ్యవస్థలో భద్రతా గార్డులా పనిచేస్తాయి. మనుషుల ఇమ్యూన్ సెల్స్ మనుషుల శరీరాన్నే దాడి చేయకుండా ఇవి ఆపుతాయి. ఈ ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు శరీరం ఆటో ఇమ్యూన్ వ్యాధుల నుండి ఎలా రక్షించుకుంటుందో అర్థం చేసుకున్నారు. 1995లో జపాన్ శాస్త్రవేత్త షిమోన్ సకాగుచి మొదటిసారి కొత్త తరహా టీ సెల్స్ ని కనుగొన్నారు. ఆ సమయంలో ఇమ్యూన్ సిస్టమ్ అంత క్లిష్టంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత అమెరికన్ శాస్త్రవేత్తలు మేరీ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్ ఈ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లారు. FOXP3 అనే జీన్ లోపం ఉన్న ఎలుకలు ఆటో ఇమ్యూన్ వ్యాధులకు గురవుతున్నాయని ఈ పరిశోధనలు తేల్చారు. ఇక మానవుల్లో అదే జీన్లో వచ్చే మ్యూటేషన్ వల్ల ఐపెక్స్ అనే తీవ్రమైన వ్యాధి వస్తుందని కూడా నిరూపించారు. 2003లో సకాగుచి ఈ జీన్ రెగ్యులేటరీ టీ సెల్స్ అభివృద్ధిని నియంత్రిస్తుందని నిరూపించారు. ఈ ముగ్గురి కృషి వల్ల పెరిఫెరల్ టాలరెన్స్ అనే కొత్త అధ్యాయం మొదలైంది. దీని ఆధారంగా క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలకు కొత్త మార్గాలు కనుగొన్నారు. వీరి పరిశోధనలు మానవ ఆరోగ్యాన్ని కాపాడే భవిష్యత్తు వైద్యానికి బలమైన పునాది వేశాయని నోబెల్ కమిటీ తెలిపింది. ప్రస్తుతం బ్రాంకో సియాటిల్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్ బయాలజీలో పనిచేస్తున్నారు. రామ్స్డెల్ శాన్ ఫ్రాన్సిస్కోలోని సోనోమో బయోథెరపాటిక్స్ సహ వ్యవస్థాపకుడు. సకాగుచి జపాన్లోని ఒసాకా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చూపించిన దారిలో రేపటి వైద్య రంగం కొత్త అధ్యాయాన్ని రాసుకోబోతోంది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13 వరకు కొనసాగనుంది. ఈ నెల 10వ తేదీన ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిపై అందరి దృష్టి నెలకొని ఉంది. అనేక యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు. ఈసారి నోబెల్ బహుమతి మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్ అంటే సుమారు $1 మిలియన్ అమెరికన్ డాలర్స్.